భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు ఇది పట్టుకో. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. ఏంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు? స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి, గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపున పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబట్టే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడ? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రూల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇటు పెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ కాలీఫ్లవర్ గాడికి మొలక్కలు తినిపించాలరా. ఈ బతుకు చాడా. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు? ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా.
రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయ్యి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్లోనే ముగ్గురు పేర్లు హాయ్ సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, యూ బోలే తో ఊర్వశి, ఎం మీన్స్ మేనక, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ని పట్టుకో. The fellas know I'm a dime. They're touching me with a line. They can't believe a girl is cheap with me and sip with the rhyme. The fellas know I'm a dime. They're touching me with a line. They can't believe a girl is cheap with me and sip with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. నేను రాను. చూడదా ముझे. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు.